పాపం ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. సరిగ్గా అదే టైంకి నేను అక్కడికి వెళ్ళాను. తన నా పరిస్థితిలో చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఆ భగవంతుడికి మా మీదున్న కోపం పోదని ఈ పిచ్చిదానికి తెలీదు. మీకు కష్టాలు కలిగించిన ఆ భగవంతుడే మిమ్మల్ని ఆదుకోవడానికి నాలాంటి ఆత్మీయుల్ని, స్నేహితుల్ని ఎంతో మందిని మీకు ఇచ్చాడు. కానీ మీరే ఆత్మాభిమానం పేరు చెప్పుకొని మా అందరికీ దూరంగా ఉంటున్నారు. మీరు నా మీద అభిమానంతో నాకు సహాయం చెయ్యాలనుకున్నా నాకు మాత్రం మీ దగ్గర బిచ్చమెత్తుకునే ఫీలింగ్ కలుగుతుంది. మీరు బిచ్చగాళ్ళలా ఫీల్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే ఉంటే కనీసం మా కళ్ళెదురుగా ఉన్నారన్న సంతృప్తి అయినా మిగులుతుంది. ఎన్ని కష్టాలైనా భరిస్తారేమో కానీ ఎవరి దగ్గర చేయి చాచరు. ఎందుకొచ్చిన ఆత్మాభిమానం అమ్మా? మనల్ని నమ్ముకున్న వాళ్ళని కష్టాల పాలు చేసి ఆత్మాభిమానం ఎందుకు? ఉపవాసాలని చెప్పి నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. కళ్ళెలా పీకిపోయాయో చూడు. ఈ ఒక్క ముద్ద తిను. మీరు నాకు ఏం బోనా తీసుకురాకూడదా? కనీసం కలిసి కూడా భోజనం చేయలేనంత బిజీగా ఉండే నీ భర్త నీకోసం అన్నం తీసుకొచ్చి నీకు తినిపించేసరికి ఆశ్చర్యపోతున్నావు కదూ. నాకు ఆశ్చర్యంగానే ఉంది బోనా. ధనవంతుడింట్లో డబ్బు మాత్రమే ఉంటుంది, పేదోడింట్లో ప్రేమానురాగాలుంటాయంటుంటే ఎందుకో అనుకున్నాను. నాకు ఇప్పుడే అర్థమైంది బోనా. ఇన్నేళ్ల మన సంసారంలో ఎప్పుడైనా మనం ఇంత అన్యోన్యంగా ఉన్నామా? ఒకరి కోసం ఒకరు ఎప్పుడైనా ఇంతలా తప్పించిపోయామా? లేదు కదూ. తేడా ఏంటో చెప్పు. అప్పుడు మనం ధనవంతులం, ఇప్పుడు మనం పేదవాళ్ళం. భగవంతుడు అన్నీ తీసుకుపోతే అన్యాయం చేశాడనుకున్నా గాని అందులో అంతరార్థమేంటో ఇప్పుడే అర్థమైంది బోనా. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఐశ్వర్యం చాలు, ఇప్పుడైనా ఆప్యాయత అనురాగాల్ని అనుభవించండి అని మనల్ని పరిస్థితికి తీసుకొచ్చాడు బోనా. అమ్మా అమ్మా ప్రియా, జరిగిందంతా అప్పుడే ఈ సుందరం నీ దాకా మోసేశాడన్నమాట. ఈ సుందరానికి అసలు బుద్ధి లేదు. ప్రతి విషయం నీతో చెప్పి మాతో పాటు నువ్వు కూడా బాధపడేలా చేస్తుంటాడు. అమ్మకి ఈ రోజు ఇంత అవమానం జరగడానికి కారణం హరిబావి అయినప్పుడు ఇక సుందరం వల్ల తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నాన్న? ఏమంటున్నావమ్మా నువ్వు? మీ అమ్మకు అవమానం జరగటం ఏంటి? దానికి హరి కారణం అవటం ఏంటి? అది కాదండి, మనం ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం హరేనని ఏదో బాధలో ఉంటుంది. అది కాదు, నువ్వు నోరు మేవే. ఎలా ఊరుకోమంటావమ్మా? నీకింత అవమానం జరిగాక నువ్వు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నా తెలిసి ఎలా ఊరుకుంటాను? అసలు నువ్వు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఎలా ఉండగలిగావమ్మా? అయినా నువ్వు జాబ్ కోసం వెళ్ళడం ఏంటి? అదే అవకాశంగా తీసుకుని ఆ దుర్మార్గుడు నీకు హాస్టల్ వార్డెన్ జాబ్ ఇచ్చినట్టు నాటకం ఆడి నేను బ్రోతల్ కేసులో అరెస్ట్ చేయడం ఏంటమ్మా? అసలు ఇంత అవమానాన్ని ఎలా తట్టుకోగలిగావు? నువ్వు నోరు మూయవే. అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? ఏమండి 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 ఏమండి? అయ్యో, గొప్ప ముచ్చావు కదే. ఆయనకి ఈ విషయం తెలియకూడదని నేనెంతో జాగ్రత్త పడ్డాను. నీకేదో ప్రేమ పొక్కుకొచ్చేసినట్టు వచ్చి ఆయన ముందు లోడలోడ అంత వాగేశాం. ఇప్పుడు ఆయనకి విషయం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన నేరుగా హరితో ఏం గొడవ పెట్టుకుంటారో ఏమో.
యారి కట్లో పడకూడదని ఇంట్లో గుట్టుగా దాక్కుంటున్నావే, అలాంటిది గుట్టు మొత్తం రట్టు చేసావు కదే, గుట్టు మొత్తం రట్టు చేసావు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. జరిగిన దానికి ఆవేశంగా నీ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుని చెడామడా వాయించకుండా కూల్గా మాట్లాడుతున్నాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా? అరవటం, గోల పెట్టడం, వార్నింగ్లు ఇవ్వటం, ఛాలెంజ్ చేయటం ఎప్పుడూ అయిపోయాయి. నీతో ఒక్క మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఈరోజు నేను దిక్కుమాలిన స్థితిలో ఉండటానికి కారణం నువ్వేనని సంతోషిస్తున్నావు కదా. ఇంకొక 24 గంటల్లో నువ్వు దిక్కుమాలిన చావు చావటానికి కారణం నేనే కాబోతున్నా. ఏరా, ఈ రాజేంద్ర చాలా మంచోడు, ఎప్పుడూ నైతిక విలువలకే కట్టుబడి ఉంటాడు, ఏం చేసినా నోరు మూసు కూర్చుంటాడే కానీ తిరగబడనే ఒకే ఒక్క నమ్మకంతోటే కదరా ఈ రోజు వరకు తెగరెచ్చిపోయావు. మంచోడి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? మంచోడు నైతిక విలువల్ని పక్కకు పెట్టి తిరగబడితే ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు అది చూడబోతున్నావు. 24 గంటల్లో నేను నిన్ను చంపేస్తాను. ఎలా చంపుతానో నీకు తెలుసా? పొడిచే నా కత్తికి తెలీదు, పొడిపించుకునే నీ గుండెకి తెలీదు. ఎవడు చంపాడో, ఎలా చంపాడో తెలియకుండా నడి రోడ్డు మీద చంపేస్తాను. చివరికి నీ శవాన్ని కూడా గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి మరీ చంపేస్తాను. ఒరేయ్, నువ్వు నా గోడౌన్ తగలబెట్టేసి నా ఎంపైర్ మొత్తం కూల్చేశావు. భరించాను. నా కూతురి కంటే ఎక్కువైన భార్గవి జీవితంతో ఆడుకోవటానికి నా కూతుర్నే పావులా వాడుకున్నావు. అయినా సహించాను. డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి నా ఇంటిని స్వాధీనం చేసుకొని నేను కట్టుబట్టంతో రోడ్డు మీద పడేలా చేశాను. అయినా ఊరుకున్నాను. కానీ సర్వం కోల్పోయినా నాలో సగభాగమైన నా భార్య నాకు జీవితాంతం తోడుగా ఉంటే బతికేస్తానన్న నమ్మకం మీద దెబ్బ కొట్టావు. అది మాత్రం నేను తట్టుకోలేకపోయాను. నిన్ను విడిచిపెట్టను. చంపేస్తాను. 24 గంటల్లో నిన్ను చంపేస్తాను. ఇప్పుడే నీకు కౌంట్ డౌన్ మొదలైంది. క్షణాలు లెక్క పెట్టుకో. సార్,
సార్ ఏంటి ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నారు? ఓహో, రాబోయే 24 గంటల్లో జరగబోయేది మీరు ఇప్పుడే ఊహించుకుంటున్నారా ఏంటి? ఎరా వెటకారంగా ఉందా? కోడి పీకను పిసికినట్టు పిసికి చంపేస్తాను. అవును, దాన్ని సెల్లో పడేసిన విషయం నీకు మాత్రమే చెప్పాను. దాన్ని ఈరోజు కోర్టు నిలబెట్టబోతున్న విషయం కూడా నీకు మాత్రమే చెప్పాను. నీకు నాకు ఆ ఎస్ఐకి మాత్రమే తెలిసిన విషయం 4వ వ్యక్తికి ఎలా తెలిసింది? దాన్ని ఎలా కాపాడగలిగారు చెప్పరా? ఈ విషయం నువ్వే లీక్ చేసావు కదూ? దాన్ని సెల్లో పడేసిన విషయం నీకు మాత్రమే చెప్పాను. దాన్ని ఈరోజు కోర్టు నిలబెట్టబోతున్న విషయం కూడా నీకు మాత్రమే చెప్పాను. నీకు నాకు ఆ ఎస్ఐకి మాత్రమే తెలిసిన విషయం 4వ వ్యక్తికి ఎలా తెలిసింది? దాన్ని ఎలా కాపాడగలిగారు చెప్పరా? ఈ విషయం నువ్వే లీక్ చేసావు కదూ? సార్, నేను అసలే ఫిజికల్గా వీక్. ఇలాంటి విషయాలు చేస్తానా లీకు? నాకే పాపం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు సార్. దయచేసి నమ్మండి సార్. లేదురా, నీ దొంగ ఏడుపు నమ్మి ఇంతవరకు నేనేమీ చేయకుండా వదిలేశాను. ఈసారి ఖచ్చితంగా దొరికిపోయావు. నువ్వు తప్పించి మ్యాటర్ లీక్ చేసే ఛాన్స్ ఇంకెవ్వరికీ లేదు. ఆ రాజేంద్ర నన్ను చంపుతాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను చంపకుండా వదలను రా. చంపేస్తాను రా నిన్ను. నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతాను. మనకంటే సిటీ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ మనుషులు ఉన్నారు, కానీ ఆ రాజేంద్రకి నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మనుషులు ఉన్నారు. ఆయన భార్యను ఎలా రక్షించుకున్నారో నాకేం తెలియదు సార్. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేయండి సార్. నన్ను నమ్మండి సార్. ఇందాక వాడేమన్నాడు రా? 24 గంటలు నన్ను చంపేస్తాడా? కనీసం టైం చూసుకోవడానికి వాడి చేతిలో వాచ్ కూడా లేదు. వాడు నాకు టైం ఇస్తాడా? నాకు టైం ఇస్తాడా వాడు? అసలు వాడు నన్ను చంపడానికి మిగిలింటే కదరా. ఇప్పటి వరకు మానసికంగా హింసించి చంపుదామనుకున్నాను. ఇక లాభం లేదురా. ఒక్క లారీ మనుషులు పెట్టించి ముక్కలు ముక్కలుగా నరికించి చంపించేస్తాను రా. నాకే టైం ఇస్తాడా వాడు? వదిలిపెట్టను రా వాణ్ణి వదిలిపెట్టను రా. Dialed is incorrect. Please check the number and try again. ఏమై ఉంటుంది? ఎవరికమ్మా ఫోన్ చేస్తున్నావు? సుందరంకి ఫోన్ చేస్తున్నానక్క. బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారో కనుక్కుందామని ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ కలవట్లేదు. పిన్ని బాగా గుర్తొస్తుందక్క. ఒకసారి వెళ్ళి చూడాలనుంది. నాకు చూడాలనుందమ్మా. పిన్ని బాబాయిలతో మనసారా మాట్లాడాలనుంది, కానీ ఏం చేస్తావు? ప్రస్తుతానికి పిన్ని బాబాయిలకి ఎదురుపడలేని పరిస్థితిలో ఉన్నావు. ఎందుకు ఎదురు పడకూడదక్క? ఇప్పుడు మనం పిన్ని బాబాయిలని ఎందుకు కలవకూడదు? ఇంతకు ముందైతే మన కష్టాలు వాళ్ళకి బాధ కలిగించకూడదని వాళ్ళకి తెలియకుండా అజ్ఞాతంలో ఉన్నాం. ఇప్పుడు మనకి మించిన కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. ఇంకా మనం అజ్ఞాతంలో ఉండడంలో అర్థం లేదక్క. మనం బాబాయ్ పిన్నుల దగ్గరికి వెళ్ళాలి. మనతో పాటు వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి. అందరం కలిసి ఇక్కడే సంతోషంగా ఉందామక్క. కానీ మనం వెళ్ళి పిలిస్తే బాబాయ్ వస్తారంటావా? నాన్న సహాయం చేస్తానంటేనే వస్తున్నారు కదా. పైగా మనం వెళ్ళి మనతో రమ్మని బలవంతం చేస్తే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారేమోనమ్మా. లేదక్క, అంకుల్తో మాట్లాడినట్టు మనతో మాట్లాడరు. అంకుల్ డాడీకి ఫ్రెండ్ అయితే మనం కన్న బిడ్డలతో సమానం. మనం వెళ్ళి అడిగితే బాబాయ్ మనల్ని కాదని ఎక్కడికి వెళ్ళరు. పైగా మనం ఆదుకుంటామని వెళ్తే వద్దంటారేమో గాని
మనల్ని ఆదుకోమ్మని అడిగితే బాబాయ్ కాదనలేరక్క. మన కష్టాల్ని చెప్దాం, మీరు తప్పించి మాకు వేరే దిక్కు లేరని ప్రాధేయపడదాం. అప్పుడు తప్పకుండా మనతో వస్తారక్క. నిజమేనమ్మా. ఇప్పుడు మనకి వాళ్ళు తప్పించి ఇంకెవరున్నారు? కన్న తల్లిదండ్రుల్ని ఎలాగో పోగొట్టుకున్నాం. ఇప్పుడు పిన్ని బాబాయ్లను కూడా దూరం చేసుకుంటే మనల్ని మించిన దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. వెంటనే బాబాయ్ పిన్నల్ని ఇక్కడికి తీసుకొద్దాం. సరే అక్క, పద వెళ్దాం. పదమా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి